నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గురుస్వామి రాజన్ నమ్మూద్రి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అలాగే అప్పులతో సతమతమైపోయేవారు, అలాంటి వారు వాటి నుంచి బయటపడాలంటే మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే ఫలితం ఉంటుంది? తప్పకుండా. ముందుగా సింహగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి భిక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఉప్పు దీపం శ్రేష్టం. ఉప్పు దీపంలో నల్ల ఉప్పు పెట్టుకోవాలమ్మా. ఏ ఉప్పు అమ్మా? నల్ల ఉప్పు. నల్ల ఉప్పు అంటే మీకు దొరుకుతుంది మార్కెట్లో. కాలా నమక్ అంటారు హిందీలో. పానీపూరి దీంట్లో కలుపుతూ ఉంటారు. ఏమండి అంటే మనం వంటలో వాడుకున్నది కాకుండా ఈ మారవడిస్సులు బాగా యూజ్ చేసేవంటిది నల్ల ఉప్పు దీపం. దీనికి 11 శుక్రవారాలు లేదంటే 21 శుక్రవారాలు రావుకాలంలో ప్రత్యేకంగా కనకదుర్గమ్మ దేవి అమ్మవారి దగ్గర రావుకాలం దగ్గర నల్ల ఉప్పు దీపమును పెట్టటం. ఆ నల్ల ఉప్పు దీపము మట్టి ప్రమిద ఉంటుంది. మీకు దీపావళి రోజు పెడతారు, గుర్తుందా మీకు? చక్కగా ఆ మట్టి ప్రమిదలో ఆ ఒక దీపకుందులో మొత్తం నింపుకోవాలి. ఒక పావు కిలో వరకు నింపేసి దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి దానిపైన నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె 3 కూడా కలిపి చక్కగా ఆ ఒక వత్తిని పెట్టి దీపార్థన చేయాలి. చేసిన తర్వాత ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం వాళ్ళు కాల్ చేసి మనం అడిగారు అనుకోండి, ఆ మంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రం చెప్పుకుంటూ జపం చేసుకోవాలి. ఆ జపం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అని చేసుకుంటుంది. ఆర్థిక మానసిక ఒత్తిడి నుండి బయట రావడానికి అవసరం. అప్పుల బాధ నుంచి బయటపడతారు. అప్పులు బాగుంటాయి కదా. అవునవును. ఇప్పుడు చీటికి వాటికి ఒక 100, 200, 300 కాదు, వేలు అప్పులు తెచ్చుకుంటారు. ఆ అప్పులు అట్లనే పెరుగుతూ ఉంటుంది కానీ తీర్చడానికి వీలు పడదు. కాబట్టి అటువంటి అప్పులు పోవడానికి కోసం కూడా మనం చక్కగా ఈ ఒక వ్రతాన్ని, నియమాలను పాటిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం రావడం జరుగుతుంది. దీన్ని శుక్రవారం రోజున అంటే గురువారం రోజున ప్రత్యేకంగా ఎప్పుడైతే కూడా ముందు, ఇప్పుడు ఈ శుక్రవారం మీరు పెట్టారు, దీపం పెట్టారు, ఈ ఉప్పు పెట్టారు, ఇవన్నీ పెట్టారు. మరి తర్వాత ఈ వారం వరకు కూడా ఇట్లాగే వెలిగిస్తూ ఉండాలా, కేవలం శుక్రవారమేనా అన్నట్టు కూడా డౌట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కూడా ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు వెలిగించాలి. ఈ శుక్రవారం నుండి వచ్చే శుక్రవారం వెలిగించాలి. అయితే ముందు వచ్చే శుక్రవారం వచ్చే వరకు గురువారం అంటారు, కొంతమంది బేస్తవారం అంటారు. 2 లాంగ్వేజ్ యూస్ చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీవారం అంటుంటారు. ఏమండి, గురువారం నాడున ఆ రోజు ప్రత్యేకంగా ఆ ఒక ఉప్పుని తీసి మళ్ళీ కొత్త ఉప్పు వేయాలి. ఆ కొత్త ఉప్పు వేసి సేమ్ అదే ప్రమిదల్లో ఆ ఉప్పుని ఏం చేస్తారు తర్వాత అనేది ఈ విషయం నేను చెప్తాను. ముందుగా అయితే ఈ ఉప్పుని తీసి కొత్త ఉప్పు వేసి ఆ ఒక మట్టి ప్రమిద పెట్టి దీపార్థన చేసుకొని చక్కగా అలంకరించేసి ముద్ర వేసుకొని కూర్చొని, ముద్ర అంటే సాధారణంగా చిన్న ముద్ర లాంటివి, ఆ ముద్రలు వేసుకొని హ్యాపీగా కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. ఆరాధన చేసుకున్న తర్వాత ఆ ఉప్పు ఎప్పుడైతే కూడా మీరు తీసినటువంటి ఉప్పు ఉంది చూడండి, ఆ ఉప్పుని ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచేటప్పుడు, మీరు స్నానం చేసేటప్పుడు, లేదంటే ఒక వాటర్ ట్యాంక్లో వేసేస్తే మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్న ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఆ ఉప్పు రావటం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోతుంది. తర్వాత ఇల్లు కూడా మీరు తుడుస్తుంటే ఇంట్లో నుంచి దరిద్ర లక్ష్మి పోయి ఐశ్వర్య లక్ష్మి రావటం అని జరుగుతుంది. ఒక సందేహం గురుగారు, అంటే ఉప్పు హెయిర్ మీద పడితే హెయిర్ ఊడిపోతుంది కదా, అంటే ఎలాగా? అంటే ఎక్కువగా మనము దాన్ని కిలోలు లెక్కలో వేసుకోలేము కదమ్మా. 250 గ్రాములు మాత్రాన ఒక 5000 లీటర్స్లో మనం వేస్తున్నాం. కాబట్టి పైన ఒక వాటర్ ట్యాంక్లో మనం వేసుకున్నాం అనుకో, ఇంటిల్లో పాటు కూడా మనం స్నానం చేసుకోవచ్చు. అది అరిగిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేది దేహం నుంచి పోతుంది. ఉప్పు నెత్తి మీద పడితే పోతుంది కరెక్టే, కానీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి కదా. మీకు ఎంటికలు ముఖ్యమా,
మా ఇది బాధలు ముఖ్యమని చూసుకుంటే హెయిరే ముఖ్యం గురుగారు హెయిరే ఇప్పుడు రోజులలో. రెండు ముఖ్యమే అమ్మా, రెండు ముఖ్యమే. కానీ ఉప్పు నెత్తి మీద పడటం వల్ల సకల దోషం పోతుంది. అందుకే ఎప్పుడైనా కూడండి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున పెద్దవాళ్ళు పూర్వీకులు సముద్ర స్నానాలు చేస్తారు. ఆ సముద్ర స్నానాలు చేయటం వల్ల ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఆ ఒక దోషాలన్నీ పోతుంటుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు అక్కడ చేపలు పట్టుకున్న వారికి ఒక ఎంటకలు కూడా ఉండకపోవచ్చు. ఉప్పు నీళ్ళు లేనిది వాళ్ళు బతకలేరు. మరి మనం వేసే ఉప్పు కన్నా ఇంకా 100 రెట్లు రెట్టుగా ఉంటుంది. సో ఇదేంటంటే సైంటిఫిక్గా మనము మానసికంగా మనం అట్లా ఊహించుకుంటున్నాం, అంతేగాని పెద్దగా ఏమీ లేదు. సకల దోష నివర్ధనం కోసం ఇది ఉపయోగించుకోవచ్చు. ఓకే గురుగారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే చాలా చక్కటి పరిష్కారాన్ని వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.